హాయ్ పూర్ణ, నేనంటే రాగి సంకటి చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే చికెన్ కర్రీ వండుతున్నాను. రాగి సంకటికి ఏంటంటే మన నెంబర్స్ని బట్టి మనము రైస్ పెట్టుకోవాలి. మనం ఒక గ్లాస్ వేసుకున్నాం అనుకోండి, ఒక గ్లాస్ వేసుకుంటే దానికి ఒకవేళ ఈ గ్లాస్ అనుకోండి, ఈ గ్లాస్కి వేసుకున్నాం అనుకోండి, దీనికి 8 గ్లాసులు వాటర్ వేయాలి రైస్కి. ఆ తర్వాత మనం ఏ గ్లాస్తో రైస్ వేసుకున్నామో ఆ గ్లాస్తో ఒకటి సోడిపిండి వేసుకుంటే మనకి కరెక్ట్గా ప్రొసీజర్ కరెక్ట్గా ఉంటుంది అనమాట రాగి సంగటికి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అన్నం ఉడికిన తర్వాత బాగా మెత్త ఉడికిన తర్వాత అప్పుడు మనము పిండి వేసుకుంటే రాగి సంగటి చాలా బాగా నీట్గా వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ లాస్ట్లోనే దించే ముందు కొద్దిగా నువ్వుల నూనె వేసుకుంటే మనకి చాలా మంచిది అనమాట. నెయ్యి వేసుకోవచ్చు, నెయ్యి కన్నా నువ్వుల నూనె వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. అంటే మన స్కిన్కి మనకి స్మూత్గా ఫ్లఫీగా ఉంటుంది చూడండి, అలాగా స్మూత్గా ఉంటుంది మన స్కిన్ నువ్వుల నూనె వేసుకుంటే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం ఏమన్నా పనులు ఉన్నప్పుడు మనం పనులు వేగం కంప్లీట్ చేసుకొని అన్నీ ముందే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, కుకింగ్కి అన్నీ ముందే మనం ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత పూజ ఇవన్నీ చేసుకొని వచ్చి అప్పుడు మనం వంట చేసుకున్నా మనకి వంట ఈజీగా ఉంటుంది, తొందరగా మనకు టైం కవర్ అవుతుంది, తొందరగా మనం సేవ్ అవుతా ఉన్నాం ఫుడ్కి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదా, ఎల్లుల్లిపాయలు ఏంటంటే ఎల్లుల్లిపాయలు చాలా ఔషధాలు ఎక్కువ ఉంటాయి ఎల్లుల్లిపాయలోని. అలాంటప్పుడు మనం ఏంటంటే ఎల్లుల్లిపాయ మార్నింగు ఏమీ తినకముందు మనం ఏం చేయాలంటే మనము ఎల్లుల్లిపాయలు రెక్కలు ఒక 4 తీసుకున్నామంటే మనకి మంచి బెనిఫిట్ ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది ఎల్లుల్లిపాయల్లోని. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఎల్లుల్లిపాయల రెక్కలు తినడం వల్ల ఎల్లుల్లిపాయ రెక్కలు తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. అందుకని ఎల్లుల్లిపాయ రెక్కలు మార్నింగ్ మనము ఏమీ తినకముందు ఒక 4 రెక్కలు, మనకి ఎక్కువ కాకుండా ఒక 4 రెక్కలు తీసుకున్నామంటే మనకి క్యాన్సర్ రాకుండా ఉంటుంది, మన హెల్త్ కూడా బాగుంటుంది అనమాట. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఎల్లుల్లిపాయలను ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని మన ఎల్లుల్లిపాయలు తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ అనేది పెరగకుండా ఉంటుంది, మన ఆరోగ్యం కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.